ధన్య జాన్ మజుకోని గారి జీవిత చరిత్ర. ధన్య జాన్ మజుకోని 1926 మార్చి 1వ తేదీన ఇటలీలో జన్మించారు. 1855 సెప్టెంబర్ 25న పాపువా న్యూగినియా దేశంలో వేద సాక్షిగా మరణం పొందారు. 1884 ఫిబ్రవరి 19న జాన్ మజుకోని గారిని ధన్యజీవిగా సత్య సభ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన 2వ జాన్ పాల్ పోప్ గారిచే చేయబడినది. కొత్తగా ఏర్పాటు చేయబడిన పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారెన్ మిషన్స్ అనగా PIME సభలో జాన్ మజుకోని సభ్యుడైనాడు. ఈ సభకు చెందిన 5 గురువులు, 2 బ్రదర్లు 1852లో దైవ సేవ నిమిత్తం పాపువా న్యూగినియాలోని వుడ్లార్కునకు వెళ్లారు. వారిలో యువ గురువైన జాన్ మజుకోని కూడా ఒకరు. అప్పటికి ఆయన వయసు 29 సంవత్సరాలు మాత్రమే. తన స్వదేశమైన ఇటలీ నుండి 1882లో మెలనేషియాకు వెళ్ళినారు. 7 సభ్యులతో కూడిన ఈ దైవ సేవక బృందం ఇంగ్లాండ్ నుండి ఓడలో 100 రోజుల సుదీర్ఘ ప్రయాణము చేసి చివరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరమునకు చేరుకున్నారు. అక్కడ నుండి వారు సముద్రయానము ద్వారా సొలోమోన్ దీవులు చేరుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. తమ గమ్యస్థానమైన పడమర ప్రాంతపు పాపువా న్యూగినియాలోని వుడ్లార్క్ కి 1855న చేరుకున్నారు. సువార్త పరిచర్య కోసం తప్పిస్తున్న వీరు ఎటువంటి ఆలస్యము చేయక 2 బృందాలుగా ఏర్పడినారు. జాన్ మజుకోని ఉన్న బృందం మొరాబే ప్రాంతంలోని ఉమేబ్కు చెందిన రూక్స్ ద్వీపమునకు చేరుకున్నారు. జాన్ మజుకోని సువార్త సేవలో అంకిత భావముతో నిమగ్నమయ్యారు. కానీ ఆ ప్రాంతం వారి సహకారం అందక ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే జాన్ మజుకోని మలేరియా బారిన పడ్డారు. అందువలన మార్చి 1855న బృందం సభ్యులందరూ సిసియా ప్రాంతము నుండి సిడ్నీ నగరానికి తిరిగి ప్రయాణమయ్యారు. కొన్ని రోజుల తరువాత మలేరియా నుండి కోలుకున్న జాన్ మజుకోని 1855 ఆగస్టు చివరి వారంలో తమకిష్టమైన సిసియా ప్రాంతానికి చేరి సువార్త పరిచర్యను కొనసాగించారు. సిసియా ప్రాంతములోని గువసోపా తీర ప్రాంతముకు చెందిన ఆదివాసులు క్రైస్తవ మిషనరీలు ఎవరిని కూడా వారి గ్రామాలలోనికి అడుగు పెట్టనీయకూడదని నిర్ణయించుకున్నారు. వారు వారి పిల్లలను సత్యోపదేశము నేర్చుకోకుండా సువార్త ప్రబోధము వినకుండా కట్టుదిడ్డం చేశారు. అందువలన గువసోపా తీర ప్రాంతం చేరిన మరుక్షణమే ఆదివాసులు ఆ బృంద సభ్యులందరినీ హత్య చేశారు. 1981లో ఫాదర్ జాన్ మజుకోని గారు క్రైస్తవ విశ్వాసము పట్ల ద్వేషముతో ఉన్న వారి చేత హత్య చేయబడినారు అని కథోలిక శ్రీసభ ప్రకటించింది. అందువలన 1984వ సంవత్సరంలో 2వ జాన్ పాల్ పాప్ గారు ఫాదర్ జాన్ మజుకోని గారిని ధన్యజీవి అని ప్రకటించారు. PIME సభ ప్రప్రథమ వేద సాక్షి ధన్యజీవి ఫాదర్ జాన్ మజుకోని గారు సభ సభ్యులందరికీ ఎంతో ప్రేరణ, ఆదర్శము. దీనికి నిదర్శనముగా ఖమ్మం పీఠంలోని ఖమ్మం నార్త్ విచారణ ధన్య జాన్ మజుకోని గారికి అంకితం చేయబడినది. పొంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫారెన్ మిషన్స్ PIMEగా పిలువబడుతూ ఉన్నది. ఈ సంస్థ 1850వ సంవత్సరంలో స్థాపించబడినది. దీని స్ఫూర్తిదాత ధన్యజీవి పరిశుద్ధ 9వ భక్తినాథ పాపు గారు. ఆయన సూచన మేరకు పావియా పీఠాధిపతులు ఆంజలో రామజ్యోతి గారు కొంతమంది మేత్రాసన గురులను సభ సభ్యులుగా ఉండుటకు ప్రోత్సహించారు. భారతదేశానికి PIME సభ రాక. ప్రపంచంలో PIME సంస్థ అనేక ప్రాంతాలలో పనిచేస్తున్నది. వాటిలో మెలనేషియా మొదటిది కాగా భారతదేశం 2వది. మొట్టమొదటిగా మెలనేషియాలో ప్రారంభించినప్పటికీ సువార్త ప్రచారానికి పరిస్థితులు అనుకూలించకపోవడం వలన అర్ధాంతరముగా ముగించవలసి వచ్చినది. 1855వ సంవత్సరంలో
6గురి బృందంతో కూడిన సభ్యులు భారతదేశానికి వచ్చారు. వారిలో 2 సెంట్రల్ ఇండియాలోని హైదరాబాదునకు, 4 పశ్చిమ బెంగాల్కి వెళ్ళారు. మరుసటి సంవత్సరం 1856లో మరో 6 ఉత్తర భారతదేశంలోని ఆగ్రాకు చేరుకున్నారు. స్వతంత్ర భారత మొదటి పోరాటం ఈ ప్రాంతంలోనే మొదలు కావడంతో ఆ ప్రాంత ప్రజలు క్రైస్తవ మిషనరీల పట్ల హేయ భావం కలిగి ఉండుటచే అక్కడ సువార్త పరిచర్య ఎంతో కాలం కొనసాగలేదు. పూజ్య గురువులు ఫ్రాంచెస్కో పోచి మరియు జోవాని డొమినికో బర్బేరో పశ్చిమ బెంగాల్ వెళ్ళే మరో 4 బృందముతో ఫిబ్రవరి 20, 1855 సంవత్సరంలో ఇటలీలోని జెనీవాలో బయలుదేరి మే 18, 1855 సంవత్సరంలో బొంబాయి చేరుకున్నారు. ముంబాయి నుండి ఎద్దుల బండి మీద హైదరాబాదుకు బయలుదేరారు. నెల రోజుల పాటు హైదరాబాదుకు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ సంప్రదాయాలను, ఆచారాలను పరికించి చూశారు. ఖమ్మం ప్రాంతానికి పిఐఎంఈ సభ రాక. హైదరాబాదు చేరినప్పటి నుండి పిఐఎంఈ సభ గురువులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో పనిచేయుటకు ఉన్న పలు అవకాశాల కోసం అన్వేషించారు. 1886లో అప్పటి హైదరాబాదు పీఠాధిపతులు మోన్సిగ్నోర్ పియాత్రో కాప్రోతి అనుమతితో హైదరాబాదు వికారియట్లోనున్న తుర్లపాడు మిషన్ నుండి బయలుదేరి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం కొండ ప్రాంత కోయవారి దగ్గరకు వెళ్ళారు. మొట్టమొదటి సువార్త యాత్ర చేసిన బ్రదర్ హెన్రిక్స్ ఇచ్చిన సమాచారంతో ఫాదర్ సాల్వి కొంతమంది ఉపదేశులతో కలిసి కోయ తెగవారి గ్రామాలను సందర్శించారు. 1886 మార్చి 31న కోయ గ్రామాలలో అతి పెద్దదైన అచ్చంపాలెంలో మొదటిసారిగా దివ్యబలి పూజను సమర్పించారు. 1886 నవంబర్ 22న ఫాదర్ సాల్వి గారు 2వ సువార్త యాత్రను మొదలుపెట్టారు. 1889లో ఖమ్మం జిల్లా ఇల్లందులో ఫాదర్ సాల్వి గారు సువార్త పరిచయం వలన 80 మంది ప్రజలు కోయవారు సంఘముగా తయారయ్యారు. పునీతుల ఆదర్శముతో జీవిస్తున్న ఫాదర్ సాల్వి గారు ఖమ్మం జిల్లా ప్రాంతంలోని అనేక మంది ప్రజలకు సువార్తను అందించాలని తపించారు. హైదరాబాదు పీఠములోని తోర్లపాడు విచారణ నుండి ఫాదర్ ఫెర్డినాందో రొల్లా గారు 1901లో ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని బయ్యారం గ్రామానికి చేరుకున్నారు. తోర్లపాడు నుండి తరచుగా బయ్యారం మిషన్ను పురోగతి బాట పట్టించారు. 1912లో బయ్యారం మిషన్ హైదరాబాదు మేత్రాసనం కింద స్వతంత్ర విచారణగా ఏర్పాటైంది. అప్పుడు బయ్యారం విచారణ 65 గ్రామాలలో 2700 మంది క్రైస్తవులతో అలలారింది. కాలక్రమేణా ఈ బయ్యారం విచారణ నుండి ఎన్నో విచారణలు అవతరించాయి. ఖమ్మం నార్త్లో క్యాథలిక్ సెంటర్ స్థాపన. బిషప్ అరిస్టిడో పిరునోవో పిఐఎంఈ సంస్థకు సుపీరియర్ జనరల్గా ఉన్న సమయంలో ప్రపంచ దేశాలలో సువార్తీకరణ కొరకు నూతన మార్గాలు అన్వేషించాలని ప్రపంచ దేశాలలో ఉన్న పిఐఎంఈ మిషనరీ ఫాదర్స్కు పిలుపునిచ్చారు. ముఖ్యముగా యువతను విశ్వాసంలో బలోపేతం చేయాలని, వారిలో ప్రేషిత కార్యాల పట్ల అవగాహన కల్పించాలని కోరారు. ఈ క్రమంలో భారతదేశంలో సువార్తీకరణ ప్రేషిత కార్యాలను నిర్వహిస్తున్న పిఐఎంఈ మిషనరీ ఫాదర్స్లను, పిఐఎంఈ మిషనరీ స్ఫూర్తిని యువతలో నింపాలని కొత్త విధానాలు రూపొందించుకొని వారికి చేరువ కావాలని కోరారు. వెంటనే వారు ఖమ్మం ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని విద్యలో వెనుకబడిన యువతను చేరదీసి వారికి ఆర్థిక సహాయము అందించి విద్యా వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవరెండ్ ఫాదర్ అగోస్తో కొలంబో పిఐఎంఈ. రెవరెండ్ ఫాదర్ అగోస్తో కొలంబో పిఐఎంఈ గారు గొప్ప సువార్థికుడు మరియు దూరదృష్టి కలవాడు. 1952లో
భారతదేశం వచ్చారు. 1962వ సంవత్సరం నుండి 1969 వరకు ఖమ్మం సౌత్ విచారణలో పనిచేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఖమ్మం నార్త్లో కొద్దిగా స్థలాన్ని కొన్నారు. ఆ స్థలంలో 2 అంతస్తుల అందమైన భవనాన్ని 1970లో నిర్మించారు. ఈ భవనం క్యాథలిక్ సెంటర్గా ప్రసిద్ధి గావించబడింది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అద్దెకు ఇచ్చి దానిపై వచ్చే ఆదాయంతో 2వ అంతస్తున హాస్టల్గా మార్చారు. కాలేజీల్లో, స్కూల్లో చదువుకుంటున్న క్యాథలిక్ యువతకు ఉచిత హాస్టల్ వసతి, ఆర్థిక సహాయం అందించారు. అప్పటి నుండి PIME గురువులు క్యాథలిక్ సెంటర్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. అక్కడి క్రైస్తవుల ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆరంభించారు. ధన్య జాన్ మజ్కోని విచారణ స్థాపన 1973వ సంవత్సరంలో ఖమ్మం సౌత్ విచారణ నుండి విభజించబడిన ఖమ్మం నార్త్ను నూతన విచారణగా ఏర్పాటు చేశారు. ధన్య జాన్ మజ్కోని చర్చిగా నామకరణం చేశారు. నేలకొండపల్లి విచారణ నుండి కొన్ని గ్రామాలు, పొద్దుటూరు విచారణ నుండి కొన్ని గ్రామాలు ఖమ్మం నార్త్ విచారణలో చేర్చబడ్డాయి. మొట్టమొదటి విచారణ గురువుగా రెవరెండ్ ఫాదర్ జాన్ సుబ్రహ్మణ్యం గారు నియమితులయ్యారు. క్యాథలిక్ సెంటర్ డైరెక్టర్గాను, విచారణ గురువుగాను 1973 నుండి 1984 వరకు సేవలందించారు. అప్పటికి ఖమ్మం నార్త్ విచారణలో గుడి గాని, గురు నిలయము గాని నిర్మించబడలేదు. క్యాథలిక్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్లోని గదులలో దివ్యపోలి పూజను సమర్పిస్తూ మరో గదిలో తాను నివసిస్తూ వచ్చారు. ఆనాటి ఖమ్మం నార్త్ విచారణలోని గ్రామాలు బల్లేపల్లి, కానాపురం, రఘునాథపాలెం, దారావీడు, కోయచిలక, కైకొండాగూడెం, చింతగుర్తి మరియు పాండురంగాపురం కలిసి ఉండేవి. రెవరెండ్ ఫాదర్ జాన్ సుబ్రహ్మణ్యం PIME. రెవరెండ్ ఫాదర్ జాన్ సుబ్రహ్మణ్యం గారు సుమారు 9 సంవత్సరాల పాటు సేవలను అందించారు. ఎందరో పేద క్యాథలిక్ విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించి యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఎందరో కథోలిక పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారు. ఆనాడు కాథలిక్ సెంటర్లో ఉండి విద్యను అభ్యసించిన విద్యార్థులైన విద్యావంతులు వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆనాటి పూర్వ విద్యార్థులే ఈనాటి ధన్య జాన్ మజ్కోని విచారణకు మూల స్తంభాలై సంఘ పెద్దలుగా, సంఘస్థులుగా, సాక్షులుగా నిలవటం ఎంతో గొప్ప దీవెనగాథ. రెవరెండ్ ఫాదర్ కార్లో రెమోంది PIME. ఫాదర్ కార్లో రెమోంది PIME గారు 1984లో విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి విచారణలో చాలా విషయాలలో స్పష్టత రాలేదు. విచారణ గుడి లేదు, గురు నిలయం లేదు. ఈ సవాల్ను స్వీకరించి 1986లో మరియమాత భక్తుడిగా గృహ నిర్మాణం ప్రారంభించారు. ఖమ్మం మాతగా నామకరణం చేశారు. కానీ ఆ స్థలంలో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. వాటిని తొలగించి సమం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకవైపు ఈ రాళ్లను తొలగిస్తూ భూమిని చదును చేస్తూ, మరొక పక్క పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి చదువులకు తోడ్పడ్డారు. 1987లో మరియమాత గృహ ఖమ్మం మాతగా నామకరణం చేయబడి పూర్తిగా గావించబడింది. రెవరెండ్ ఫాదర్ బిల్కేర్ రాజా గారు ఈ గృహను ఆశీర్వదించి మరియమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. భూమిని, రాళ్ళు రప్పలు లేకుండా పెద్ద పెద్ద బండరాలను తొలగించి విచారణ గుడిని నిర్మించారు. ఆ విచారణ గుడికి ధన్య జాన్ మజ్కోని దేవాలయముగా నామకరణం చేశారు. ఈ విచారణ గుడిని మహాగర తుమ్మా బాలా బిషప్ గారు ఆశీర్వదించి ప్రారంభించారు. ఫిబ్రవరి 19, 1989న గురు నిలయపు నిర్మాణ పునాది రాయిని ఖమ్మం పీఠ ప్రథమ పీఠాధిపతి బిషప్ జోసెఫ్ రాజప్ప గారు ఆశీర్వదించారు. 1990, 1991లో గురు నిలయానికి ముందున్న స్థలంలో వ్యాపార సముదాయాన్ని నిర్మించారు.
ఫాదర్ కార్లో రెమోంది గారు హయాంలో క్యాథలిక్ సెంటర్ నందు ప్రవృత్తులు తయారీ, మతపరమైన పుస్తకాలు, స్వరూపాలు, జపమాలులు, ఇతర ఆధ్యాత్మిక వస్తువులతో కూడిన విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెవరెండ్ ఫాదర్ కార్లో రెమోంది గారి ఆధ్వర్యంలో కథోలిక క్రైస్తవుల ఉనికి చాటుబడింది. దారవీడు, ఖానాపురంలో చర్చీలు నిర్మించబడ్డాయి. విచారణ అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించిన సువార్త శ్రామికుడు ఫాదర్ కార్లో రెమోంది పీమే గారు. రెవరెండ్ ఫాదర్ తోట బాలస్వామి పిఐఎంఈ 1989 నుంచి 1993 వరకు విచారణ గురువులుగా పనిచేశారు. రెవరెండ్ ఫాదర్ తోట బాలస్వామి గురువరేణులు 1989లో విచారణకర్తగా బాధ్యతలు చేపట్టారు. గొప్ప ఆధ్యాత్మిక మార్గనిర్దేశముతో విచారణను నడిపించారు. వీరి కాపుదలలో విచారణంతా ఒకే తాటి మీదకి తేబడింది. ఐక్యమత్యం వెళ్లి విరిసింది. కథోలిక క్రైస్తవత్వం పరిమళించింది. కుటుంబాలలో కథోలిక క్రైస్తవ పునాదులు బలోపేతం చేయబడ్డాయి. ఈ గురువు ఏ విధమైన భవన నిర్మాణాలు చేపట్టలేదు, కానీ క్రైస్తవ సంఘ భవన నిర్మాణం బలంగా జరిగింది. 9 అనుబంధ గ్రామాల ప్రజలు ఆధ్యాత్మికతలో పురోగమించారు. అవసరమున్నప్పుడల్లా ఫాదర్ మెల్కియోర్ రాజా పిఐఎంఈ గారు వీరికి సువార్త పరిచయలో సహాయ సహకారాలు అందించారు. ఫాదర్ తోట బాలస్వామి గారు చాలా సాదాసీదా సాధారణ జీవితం జీవించిన గురువు. రెవరెండ్ ఫాదర్ వర్లాందో క్వింతాబా పిఐఎంఈ 1993, 1994. ఫాదర్ వర్లాందో క్వింతాబా పిఐఎంఈ గారు ధన్యజాను మజ్కోని విచారణ గురువుగా 1 ఏడాది పాటు తమ సేవలు అందించారు. ఫాదర్ మెల్కియోర్ రాజా గారు పిఐఎంఈ క్యాథలిక్ సెంటర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. 1 సంవత్సర కాలమైన వర్లాండో ఫాదర్ గారి ఉత్సాహపూరిత పరిచర్య అందరి మన్నలను అందుకుంది. వారి సువార్త పరిచర్య ద్వారా అనుబంధ గ్రామాలు విశ్వాసంలో మరింత బలపరచబడ్డాయి. రెవరెండ్ ఫాదర్ మెల్కియోర్ రాజా దుర్గం పిఐఎంఈ 1994 నుంచి 1998 వరకు విచారణ గురువులు, క్యాథలిక్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. విచారణలో అడుగుపెట్టినదే తడవుగా మొదలు అయిన క్యాథలిక్ సెంటర్ బిల్డింగ్ను రిపేర్ చేయించారు. అద్దె వసూళ్లను క్రమబద్ధీకరించారు. టైపింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి ప్రజలకు టైపింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారు. ఫాదర్ మెల్కియోర్ రాజా డైరెక్టర్గా ఉన్న సమయంలోనే క్యాథలిక్ సెంటర్ 2వ అంతస్తు ఆధునీకరణ బిషప్ మారంపూడి జోజి పీఠాధిపతుల ఆజ్ఞ మేరకు మేత్రాసన సాంఘిక సేవా సంస్థకు మరియు మేత్రాసన కమిటీల నిర్వహణ కొరకు కొన్ని గదులు ఇవ్వడం జరిగింది. అలాగే కథోలిక పుస్తక విక్రయశాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఫాదర్ మెల్కియోర్ రాజా పిఐఎంఈ గారు ఖమ్మం మేత్రాసన వికార్ జనరల్గాను, మారంపూడి జోజి తండ్రి గారు నియమించడం జరిగింది. విచారణ గురువుగా, క్యాథలిక్ సెంటర్ డైరెక్టర్గా, మేత్రాసన వికార్ జనరల్గా వివిధ బాధ్యతలు సమర్థవంతముగా శక్తి వంచన లేకుండా నిర్వహించారు. 1996లో ఖమ్మం నార్త్ విచారణలోని ఫాదర్ మెల్కియోర్ గారి ఆధ్వర్యంలోనే మొట్టమొదటిసారిగా విచారణ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. 9 అనుబంధ గ్రామాలు ఎంఎస్ఎఫ్ఎస్ సభ వారికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో బల్లేపల్లిని విచారణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ బల్లేపల్లి విచారణగా సేవలు అందించడం మొదలుపెట్టారు. రెవరెండ్ ఫాదర్ జార్జ్ టైలమానెల్ పిఐఎంఈ విచారణ గురువు 1998 నుంచి 2004 వరకు. ఫాదర్ జార్జ్ టైలమానెల్ విచారణ గురువుగా, క్యాథలిక్ సెంటర్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం నార్త్ విచారణకర్తలుగా సువార్త పరిచర్య మీద దృష్టి సారించారు. ఖమ్మం పట్టణంలోని విశ్వాసులను బలోపేతం చేశారు. అలాగే క్యాథలిక్ సెంటర్లోని వివిధ సువార్త కార్యక్రమాలు నిర్వహించారు. దైవ పిలుపు ప్రచారకర్తగా పిఐఎంఈ సంస్థకు అనేక మంది యవనస్తులను గురు విద్యకు పంపించారు. ఇలా సువార్త పరిచర్య, దైవ పిలుపుల సదస్సులు నిర్వహించి తన వంతు బాధ్యతను నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి ఆధ్వర్యంలో విచారణ గాయక బృందం మరియు మరియదళం ఏర్పాటు చేయబడింది. రెవరెండ్ ఫాదర్ గువ్వల జార్జ్
విచారణ గురువులు 2004 నుంచి 2007 వరకు. ఫాదర్ గువల్ జార్జ్ గారు మేత్రాసన గురువు. పిఐఎంఈ గురువుల కొరత వలన ఫాదర్ జార్జ్ టైలమనాల్ తరువాత విచారణ గురువులుగా 3 సంవత్సరాలు తమ సేవలు అందించారు. ఫాదర్ గువల జార్జ్ గారి కాలంలో నార్త్ విచారణ ఆధ్యాత్మికముగా బలపడింది. అప్పటి పిఐఎంఈ రీజనల్ సుప్రియర్ గారు పాల్ మైపన్ తండ్రి గారిని సంప్రదించి మేత్రాసన గురువును నియమించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలోనే యూత్ని ఎంతో ప్రోత్సహించి యూత్ గ్రూప్ను ప్రారంభించారు. ఫాదర్ గువల జార్జి గారు తమ అమూల్యమైన సేవలందించి విశ్వాసను ఆధ్యాత్మికముగా ముందుకు నడిపించారు. రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యస్వామి విన్సెంట్ 2007 నుంచి 2010 వరకు విచారణ గురువులుగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం నాత్ విచారణ ధన్యజాను మజుకోని చేర్చి బాధ్యతలు మరోసారి మేత్రాసన గురువులు వారి యొక్క సేవలను అందిస్తూ రెవరెండ్ ఫాదర్ విన్సెంట్ గారికి విచారణ బాధ్యతలు అప్పగించారు. పిఐఎంఈ గురువులు అందుబాటులో లేని కారణముగా 3 సంవత్సరాలు విన్సెంట్ ఫాదర్ గారు తమ అమూల్యమైన సేవలు అందించారు. మర్యాదలాన్ని బలపరిచారు. సువార్త పరిచర్య కొనసాగించారు. యవనస్తులను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ గాయక బృందాన్ని ఎంతో ప్రోత్సహించారు. రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ ముండు పాలకల్ పిఐఎంఈ 2010 నుంచి 2015 వరకు విచారణ గురువులుగా బాధ్యతలు స్వీకరించారు మరియు తిరిగి 2022లో విచారణ ఇన్ఛార్జిగా తన బాధ్యతలు స్వీకరించారు. 6 సంవత్సరాల అనంతరం మళ్ళీ పిఐఎంఈ సంస్థకు చెందిన గురువును నియమించడం జరిగింది. రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ ధన్యజాను మజుకోని ఖమ్మం నార్త్ నందు విచారణ గురువులుగా నియమించి విచారణ బలోపేతం చేయాలని ప్రతిష్టపరచాలని కోరింది. ఫాదర్ అగస్టిన్ గారు కూడా సంతోషముగా విచారణ గురువుగా తన బాధ్యతలను స్వీకరించారు. అప్పటికే క్రైస్తవ సంఘం దినదినాభివృద్ధి చెందుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు విశ్వాసులు గుడికి రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న గుడి చాలక 6 బయట గుడారాలు వేసి పూజా ప్రార్థనలు నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది. గుడి వైశాల్యము పెంచాలని పెద్ద దేవాలయం నిర్మిస్తే గాని సమస్యకు పరిష్కారం లభించదని తలంచిన ఫాదర్ అగస్టిన్ గారు తన గత అనుభవానంతటిని క్రోడీకరించుకొని కొత్త మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం బిషప్ మైపన్ పాలు పీఠాధిపతిని ఆహ్వానించి ఆగస్టు 4, 2013లో నూతన దేవాలయ నిర్మాణానికి పునాది రాయిని వేయించారు. చేతిలో డబ్బు కొద్దిగా ఉంది. గొప్ప దేవాలయం నిర్మించాలన్న సంకల్పం ఫాదర్ అగస్టిన్ గారు తన దగ్గర ఉన్న కొద్ది పైకముతో దేవాలయ నిర్మాణం ఆరంభించారు. తను వేసిన తొలి అడుగుతో వందలాది విశ్వాసులు అడుగులు వారికి తోడుగా నిలబడ్డాయి. అదే సంకల్ప బలంతో ముందుకు వెళ్ళారు. ప్రజలు స్వచ్ఛందముగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం మొదలుపెట్టారు. అనేక మంది గురువులు, విశ్వాసులు, భక్తులు ఆర్థిక సహాయంతో ఇప్పుడు ఉన్న ఈ గృహ దేవాలయం నిర్మించబడింది. ఇప్పుడు మనం చూస్తున్న కూర్చున్న ప్రార్థన సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దబడింది. ధన్యజాను మజుకోని దేవాలయం సెప్టెంబర్ నెల 24వ తారీఖున 2015వ సంవత్సరంలో రైట్ రెవరెండ్ మోన్సిగ్నోర్ సల్వేతోర్ పినాకియో అపోస్తలిక్ నూన్సియో ఆఫ్ ఇండియా మరియు నేపాల్ దేశాల పోపు గారి ప్రతినిధి దివ్య హస్తాల మీదుగా ఆశీర్వదించబడి ప్రతిష్ఠించబడింది. రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ పిఐఎంఈ గారు 2015 నుంచి 2021 వరకు విచారణ గురువులుగా బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా 6 సంవత్సరాలు ఖమ్మం నాత్ విచారణ సంఘాన్ని గొప్ప విశ్వాస ప్రమాణాలతో నడిపించారు. వీరు ఆధ్యాత్మిక ధర్మాన్ని పాటిస్తూ ఎంతోమంది దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగము అనేది దివ్య సంస్కారాలతో ఆ దేవుని వైపు నడిపించారు. రెవరెండ్ ఫాదర్ కె చార్లెస్ గారు పిఐఎంఈ ఆగస్టు 2021 నుండి జనవరి 2022 వరకు సరిగ్గా 7 నెలల పాటు వీరు ఖమ్మం నాత్ విచారణ సంఘానికి తాత్కాలిక బాధ్యతలు నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ జి సురేష్ కుమార్
మార్చి 5, 2023 నుంచి ఆ దేవుని యొక్క ప్రేషిత కార్యములు కొనసాగిస్తూ ఖమ్మం నార్త్ విచారణ గురువులుగా బాధ్యతలు స్వీకరించారు. వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విచారణను ఆధ్యాత్మికంగాను, యూత్ సంఘ పెద్దలను, యూత్ సభ్యులను ప్రోత్సహిస్తూ నూతన కౌన్సిల్ సభ్యులను నియమించి చర్చిని అభివృద్ధి పదంలో నడిపించటేగాక నేటి ఈ ధన్యజాన మజుకోని దేవాలయ స్వర్ణ జూబ్లీ ఉత్సవాలు ముందుండి నడిపించుట ఎంతో అభినందనీయం. ధన్యజాన్ మజుకోని విచారణ ఖమ్మం నార్త్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భముగా విచారణలో పనిచేసిన గురువులందరికీ, కన్యస్త్రీలందరికీ మరియు విచారణ సభ్యులందరికీ కూడా స్వర్ణోత్సవ ఉత్సవ శుభాకాంక్షలు.